ఈ ప్రోగ్రామ్కి కనుక ఒక పేరు పెడితే ఆ నేమ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. కోవిడ్, మెడికల్ మాఫియా, డాక్టర్స్, పేషెంట్స్, కాన్స్పిరసీస్, ఇవన్నీ మేము చాలా రోజుల నుంచి వింటున్న పదాలు. ఎందుకంటే మా ఫిలిం బలమెవడు బేస్డ్ అపాన్ ఆల్ దీస్. సో ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్లో ఒక్కొక్క డార్క్ టైం ఉంటుంది, ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుంది. కానీ ఇండివిజువల్గా కాకుండా మొత్తం అందరికీ ఒకేసారి వస్తే లైక్ టోటల్ వరల్డ్ ఒకే షాట్, దట్ ఈస్ కోవిడ్. సో కోవిడ్ టైమ్స్లో చాలామంది హీరోలు బయటకు వచ్చారు, విలన్లు బయటకు వచ్చారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక కామన్ మ్యాన్ నలిగిపోయాడు. సో అలాంటి కామన్ మ్యాన్ ఈరోజు నాతో ఉన్నాడు. సో డాక్టర్ అంటే చాలామంది రెస్పెక్ట్, గౌరవం, లైక్ ఏ గాడ్. కానీ ఒక కామన్ మ్యాన్ ఒక ఫ్రెండ్స్ని వేసుకొని వెళ్ళి ఫ్యామిలీతో ఒక హాస్పిటల్లో డాక్టర్ని కొట్టడం, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందరినీ బద్దలు కొట్టడం, అలాంటి క్లిప్పింగ్స్ మనం చాలా చూసాం. సో చాలామంది పీపుల్ ఎడ్యుకేటెడ్, లైక్ ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోస్, డైరెక్టర్స్, వాళ్ళంతా దాన్ని అపోజ్ చేశారు. అరే డాక్టర్ని కొట్టడం ఏంటి, హాస్పిటల్కి వెళ్ళి అలా ధ్వంసం చేయడం ఏంటని. యా, దట్స్ కరెక్ట్. ఈవెన్ నేను చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్. కానీ ఒక కామన్ మ్యాన్ అలాంటి యాక్ట్ చేశాడంటే ఒక రీజన్ ఉంటుంది. సో అతని సైడ్ ఏంటి? సో దట్ ఈజ్ వాట్ అదర్ సైడ్ నౌ. సో మనతో ఉన్న వ్యక్తి పేరు నేను చెప్పట్లేదు, కానీ అందరికీ కనెక్ట్ అవ్వడానికి ఒక కామన్ మ్యాన్ రిప్రజెంటేషన్ గాంధీ. నేను అతన్ని గాంధీ అని పిలుస్తాను. గాంధీ, మీరు ఏం చేస్తుంటారు? సార్ ఆటో నడుపుకుంటూ ఉంటాను సార్. ఓకే, ఎంత సంపాదిస్తారు నెలకి? సార్ నెలకు వచ్చేసి ఒక 12 నుంచి 15,000 వరకు సంపాదిస్తూ ఉంటాను సార్. ఓకే, మీకు పెళ్ళయింది కదా? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? సార్ లవ్ మ్యారేజే సార్. కాకపోతే అవతల వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, అయినప్పటికీ నన్ను నమ్మొచ్చింది సార్ ఆ అమ్మాయి. ఓకే, పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు సార్, నాకు ఒక కూతురు సార్. ఆ అమ్మాయి ఇప్పుడు 2వ తరగతి చదువుతుంది సార్. ఓకే, సో కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే బిజినెస్లు ఆగిపోయినాయి, మనీ ఆగిపోయింది కదా. సో మీకు ఎలా ఉంది పరిస్థితి కోవిడ్ వచ్చినప్పుడు? సార్ చేసుకోవడానికైతే పని ఒకటి ఉండే సార్. సో గాంధీ, మీకు మీ వైఫ్కి కోవిడ్ అని తెలిసిన తర్వాత ఏం చేశారు మీరు? రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సార్. ఇంటి దగ్గర టీవీల్లో చూస్తేనేమో అలా ఉంది, మళ్ళీ ఇంటి దగ్గర ఇలా ఉంది. సరే ఇది ఏదో కోవిడ్ కాదు అని నా ప్రయత్నంలో నేను ఆ మాత్రలు ఈ మాత్రలు వేసా. అయినప్పటికీ 5 రోజులైంది, ఏం తగ్గకపోయేసరికి నేను చాలా భయపడిపోయినప్పుడు మా ఇంటి దగ్గర ఒక నర్స్ ఉంటారండి, ఆమె ఏం చెప్పింది, మా హాస్పిటల్ తీసుకెళ్దంటే అప్పుడు తీసుకెళ్ళా హాస్పిటల్కి. యాక్చువల్లీ నాకు గుర్తుంది, కోవిడ్ టైమ్స్లో రిస్ట్రిక్షన్స్ వల్ల ఎంతగా ఒక కామన్ మ్యాన్ నలిగిపోతాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు హైదరాబాద్లో. సో ఒకరోజు ఫోన్ వచ్చింది నాకు, అప్పుడే ఫస్ట్ వేవ్ లాక్డౌన్ ఓపెన్ అయింది. లాక్డౌన్ ఓపెన్ అయింది కానీ బయటకు ఒక్కళ్ళు కూడా రావట్లేదు, అందరికీ భయం ఉంది. ఫోన్ చేసి అరే అమ్మ చనిపోయిందని చెప్పాడు. ఫస్ట్ ఒక నమ్మలేకపోయాను. వాడు ఫోన్ చేసింది బాధను షేర్ చేసుకోవడం కూడా కాదు, బాడీని తీసుకెళ్ళడానికి ఎవరు లేరు, హాస్పిటల్లో ఉండిపోయింది బాడీ. నాకు వెళ్ళాలో లేదో తెలియలేదు. నేను ఫ్లాట్లో ఒక్కడే ఉంటున్నాను, కింద కారు ఉంది, చేతిలో కీస్ ఉన్నాయి, తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, అంటే ఫస్ట్ టైం ఒక రోడ్ ఇంత ఖాళీగా ఉంటుందని చూశాను. హాస్పిటల్ బయట చాలా డ్రైగా, ఎంటీగా, అందరూ ఎక్కడెక్కడో లోపల ఉన్నారు. సో బాడీని తీసుకొచ్చారు, వాళ్ళ అపార్ట్మెంట్ కింద పెట్టారు, పూజలు అయ్యో ఉంటాయి, అవన్నీ చేశారు. శ్మశానానికి తీసుకెళ్ళాలి, అప్పుడు కూడా 4 మోస్తారు, అప్పుడు కూడా ఎవరు లేరు. నేను ఒక 2 ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, వస్తారా? అరే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అన్నారు. ఇంకొకడు అరే మా ఇంటి ముందు బారికేడ్స్ అయి పెట్టారు, పోలీసులు ఆపేస్తున్నారు అన్నాడు.
సో అక్కడ వాచ్మెన్ ఉంటే ఆ అపార్ట్మెంట్లో ఆ వాచ్మెన్ అడిగి మేము నలుగురు కలిసి బాడీని తీసుకెళ్ళి వ్యాన్లో ఎక్కించాం. అంటే కోవిడ్ వల్ల అందరికీ జరిగే చాలా దారుణమైన సిచ్యువేషన్స్ నేను అర్థం చేసుకోగలను. ఎవ్వరూ దానికి అతీతులు కాదు, అందరూ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ జరిగింది. కానీ మీ రియాక్షన్ అందరి రియాక్షన్లో లేదు. అఫ్కోర్స్ మీ భార్య చనిపోయింది, అలా వెళ్ళి డాక్టర్ని కొట్టేశారు. ఎందుకు కొట్టారు? కొట్టడం అంటే ఇప్పుడు మీరు నాది అర్థం చేసుకోవాలి సార్. నా పరిస్థితి కూడా హాస్పిటల్ తీసుకెళ్ళా, కాల్స్ లేదు, ఏం లేదు. నాకు 15 రోజులు ఒకనొక రోజు ఫోన్ చేసి మీ ఆవిడ చనిపోయిందంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు నమ్మాలా నమ్మొద్దా కూడా నాకు తెలియని పరిస్థితి నాది. ఇప్పుడు అలాంటి టైంలో నేను నేను చూస్తా అంటే నన్ను చూడనియట్లే. నేను అక్కడేమో ఒక దిక్కు నా కూతురు ఏడుస్తుంది, ఇక్కడనేమో నేను ఇంత కుమిలిపోతున్నా. అసలు అడిగితే అసలు ఏం చెప్పట్లేదు వాళ్ళు. లేదు చూడొద్దు అని ఫుల్ ప్యాక్డ్ ఉంటాయి. ఇప్పుడు నేను నన్ను నమ్మి వచ్చిన నా మనిషి చనిపోయిందంటే ఆఖరి చూపు కూడా చూడొద్దు అంటే అలా ఎలా కుదురుతుంది సార్ అసలు? సో అక్కడ నేను ఆ చూపించు అనే విధానంలో సెక్యూరిటీ వాళ్ళు వచ్చి నన్ను తొయ్యడం అవి ఇవి జరిగి మా ఫ్రెండ్స్ మేము ఆ కోపంలో జరిగిందే తప్ప నాకు కొట్టాలని ఆశ లేదు, నాకు తగింది ఇంకేం లేదు వాళ్ళ మీద. నా పరిస్థితులు అట్లా నన్ను మార్చాయి. అది ఇప్పుడు మీరు కొట్టిరు అని చెప్పి కొట్టినా సరే, కొట్టినందుకు నా బాధ ఎవడైనా పట్టించకుండా లేదు. అటు పోలీసు వాళ్ళకు చెప్దామని వెళ్తే వాళ్ళేమో తీసుకెళ్ళి నా మాట ఏమినకుండా జైల్లో వేసేసారు. 1 year ఉన్నాయి. ఇప్పుడు నాది నమ్ముతారా వాళ్ళది నమ్ముతారా? సిచ్యువేషన్ ఇలా అయిందని చెప్పే అంత టైం కూడా ఇవ్వలే నాకు. సరే, ఆవేశంలో కొట్టారంటున్నారు, మీ వైపు స్టోరీ చెప్తున్నారు. అక్కడున్న డాక్టర్స్ కూడా తప్పు కాదేమో కదా, వాళ్ళు కరెక్ట్గానే చేసి ఉండొచ్చు కదా. సార్ కొన్ని నీళ్ళు తప్పెందుకు లేదు సార్. అక్కడ మా నర్సమ్మ చెప్తుంది అవసరాన్ని మించిన మందులు వాడి చేశారు ఇలా అని. సరే నేను కొట్టాను, అయిపోయింది, నన్ను తీసుకెళ్ళి బొక్కలో వేశారు. వాళ్ళని ఎందుకు అడగట్లా అసలు? మరి ఎందుకు అలా చేశారు, ఎందుకు అలా అవసరం లేని మందులు కూడా వాడి ఇలా చేస్తున్నారని ఒక్కడైనా అడిగాడు వచ్చి? సో డాక్టర్ని కొట్టారని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు చూస్తే చాలా ఆవేశంగా ఉన్నారు. అంటే అసలు ఎవరి మీద మీ కోపం? ఎవరి మీద కోపం అంటే నేనేం చెప్పగలుగుతాను? ఏం చెప్పలేను నేను. అసలు ఆ పరిస్థితే నన్ను అలా మార్చింది. నేను ఎవరిని ఏం అనలేను. పోనీ ఎవరిది తప్పు అనుకుంటున్నారు? నేను చెప్పలేను సార్, అది ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో. అంటే నా రాత ఇలా ఉందేమో జరిగింది అని ఇప్పుడు నేను అనుకోవడమే తప్పించి దానికి మించి నేను ఏం చేయలేను. ఆల్రెడీ చేసినందుకు సంవత్సరం లోపల పెట్టారు. ఇంకా నేను ఎవరు ఏంది అని చెప్పలేను. పాప ఉంది నాకు ఇప్పుడు చూసుకోవడానికి, నేను ఒక్కడనే ఉన్నా. సో అది గాంధీ స్టోరీ. ఆ మాస్క్ వెనకాల ఉన్నది ఒక గాంధీ కథ. కొన్ని 100 మంది 1000 మంది. ఆ మాస్క్ నవ్వుతూనే కనిపిస్తుంది, కానీ దాని వెనకాల బాధలు, భయాలు, ఏడుపులు. వాళ్ళ వైఫ్ చనిపోవడం, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కొట్టడం, ఒక 1 year పోలీసులు కోర్టు చుట్టూ తిరగడం. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ మనకే అయినాయి, చాలా నార్మల్గా. అయినప్పుడు ఏడుస్తాము, బాధపడతాము, ఇంట్లో కూర్చొని ఏం చేయాలో ఆలోచించాలో తెలియక ఒక్కలుగా ఉండిపోతాం. తర్వాత లైఫ్ నార్మల్ అయిపోతుంది. కానీ ఎవరు ఎక్కడ ప్రాబ్లం ఉంది, తప్పు ఎవరిది అని ఆలోచించాం. గాంధీని అడిగితే ఏమో సార్ నాకు తెలీదు అంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలీదు. మీరేమనుకుంటున్నారు? మీకు తెలుసా తప్పు ఎవరిది, ఎక్కడుంది? అది మాకు చెప్పండి.
థ్యాంక్ యూ.